హెల్తీగా బరువు తగ్గాలి, విపరీతంగా సన్నగా స్లిమ్గా అవ్వాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే అండి ఈ వీడియోని అస్సలు మిస్ అవ్వకండి. 100 కేజీల బరువు ఉన్నా సరే మీరు 50 కేజీల బరువుకి ఈజీగా తెచ్చే పవర్ఫుల్ హోమ్ రెమెడీ అనమాట. ఇది మన బాడీలో ఎక్కడ ఉన్న ఫ్యాట్ అయినా సరే, హిప్స్ దగ్గర ఉందా, థైస్ దగ్గర ఉందా, లేదంటే పొట్ట బాగానే ఎక్కువగా పెరిగిపోయి ఉందా, ఇలాంటి ప్లేస్లో ఎక్కడ ఉన్న ఎక్స్ట్రా ఫ్యాట్ అయినా సరే అండి కాల్చి పడేసినట్టుగా పక్కన పడేసి మనం బరువు తగ్గి విపరీతంగా సన్నగా స్లిమ్గా అందంగా హెల్తీగా తయారయ్యేలాగా చేస్తుంది ఈ చిన్న పవర్ఫుల్ రెమెడీ అనేది. అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ఝాన్సీ. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? సో నేనైతే చాలా బాగున్నాండి. మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. ఈ రోజు వీడియోలో మీకు నేను ఈజీగా న్యాచురల్ రెమెడీస్ తోటి వెయిట్ లాస్ ఎలా అవ్వచ్చు, అలానే బెల్లీ ఫ్యాట్ని ఎలా పోగొట్టుకోవచ్చు అనేది షేర్ చేయబోతున్నాను అనమాట. ఇవాళ నేను షేర్ చేస్తే ఈ రెమెడీ అనేది ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతుంది. మీరు 100 కేజీల బరువు ఉన్నా సరే అండి ఈజీగా 50 కేజీల బరువుకి తగ్గుతారనమాట. 100% వర్క్ అవుతుంది ఈ రెమెడీ అనేది. ఇప్పటివరకు మన ఛానల్లో వెయిట్ లాస్ డ్రింక్స్ అనేవి, రెమెడీస్ అనేవి చాలా ఉన్నాయన్నమాట. మళ్ళీ ఎందుకు షేర్ చేస్తున్నా అంటే ఎవరికి దగ్గరలో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటి వాళ్ళు ట్రై చేస్తారని చెప్పేసి ఇన్ని రకాలుగా రెమెడీస్ అనేవి షేర్ చేస్తున్నాను అనమాట. సో అన్నీ ఫాలో అవ్వాల్సిన పని లేదు. మీకు నచ్చింది ఏదో ఒకటి మాత్రం ఖచ్చితంగా ట్రై చేసేయండి. ఈజీగా బరువు తగ్గుతారు. ఫ్యాట్ అనేది అస్సలు ఉండదు అనమాట. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి అయితే ట్రై చేసేయండి. మరి ఇంకెందుకండి ఆలస్యం, ఇవాళ రెమెడీ ఏంటో అస్సలు లేట్ చేయకుండా చిటికలో చూసేద్దాం, వచ్చేసేయండి. కోసం ఫస్ట్ అయితే మనకు కావాల్సింది వచ్చేసి ఇలా న్యాచురల్గా దొరికే పనస ఆకులు ఉంటాయి కదండి, వాటిని అయితే తీసుకోవాలన్నమాట. ఇక్కడైతే ఒక 3-4 వరకు పనస ఆకులు అనేవి తీసుకున్నా. ఒకవేళ పనస ఆకులు లేవు అంటే మీరు ఏ విధంగా ఈ డ్రింక్ అనేది ప్రిపేర్ చేసుకోవాలనేది కూడా మీకు వీడియో లాస్ట్లో చెప్తాను నేను, ఓకేనా? మరి అసలు ఈ పనస ఆకుల స్పెషాలిటీ ఏంటి, మన ఫ్యాట్ని బర్న్ చేసుకోవడానికి, వెయిట్ లాస్ అవ్వడానికి పనస ఆకులు ఎలా హెల్ప్ అవుతాయి అనేది కూడా క్లియర్గా చెప్తా. ఫస్ట్ అయితే ఈ ఆకుల్లో ఎక్కువగా ఉండే విటమిన్లు, విటమిన్ ఏ, విటమిన్ సి, అలానే ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లేవనైడ్స్ అనేవి మన శరీరంలో పెరుగుపోయిన కొవ్వుని కరిగించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. దీని ద్వారా ఆరోగ్యంగా మనం బరువు అనేది ఈజీగా తగ్గొచ్చు. ఇది నేను ఒక్కదాన్ని అంటున్న మాట కాదండి, 100% సైంటిఫిక్ గా కూడా ప్రూవ్ అయిందనమాట. ఆయుర్వేదంలోనే ఒక అద్భుతమైన మెడిసిన్ లాగా పనిచేస్తుంది మన బాడీలో ఉన్న ఫ్యాట్ ని కరిగించుకోవడానికి. ఇలా తీసుకొని ఈ ఆకుల్ని శుభ్రంగా కడిగేసుకొని మంచిగా ఎండకి డ్రై చేసుకొని పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకొని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు, ఓకేనా? లేదు అంటే ఇలా డైరెక్ట్ గా ఆకులు దొరికినప్పుడైనా సరే మనం ఇలా డ్రింక్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలా అయినా మనకి సేమ్ రిజల్ట్స్ అయితే ఉంటాయి. ఇలా తీసుకున్న ఈ పనస ఆకులు అనేవి శుభ్రంగా కడిగేసుకోవాలండి. ఓన్లీ పనస ఆకులనే కాదు, పనస చెట్టు నుంచి వచ్చే ప్రతి ఒక్కటి మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. మన ఆరోగ్యానికి చాలా బాగా హెల్ప్ అవుతాయి. దీని నుంచి వచ్చే ఆకుల దగ్గర నుంచి కాయలు, కాయ లోపల ఉన్న తొనలు తిన్న తర్వాత పడేసే గింజలతో సహా మనకి చాలా బాగా హెల్ప్ అవుతాయి మన ఆరోగ్యం. ఇందులో మనకి ముఖ్యంగా బరువు తగ్గడానికి హెల్ప్ అయ్యేది ఇలా తీసుకునే ఆకులే అనమాట, ఓకేనా? సో ఇలా శుభ్రంగా కడిగేసుకున్న ఈ ఆకులు నీకు ఇప్పుడు ఒక చిన్న గిన్నెను తీసుకొని ఇందులోకి చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని వేసుకోవాలి. అయితే డైలీ 2-3 ఆకుల్ని కాకుండా ఒకటే ఆకు వేసుకొని ఈ డ్రింక్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ ఆకులు అనేవి కొంచెం పెద్దగా ఉంటాయి కాబట్టి. పూర్వం నుంచి కూడా ఈ ఆకులకి ఒక ప్రత్యేకమైన స్పెషాలిటీ ఉందండి. ఇందులో అధికంగా ఉండే మెడిసినల్ ప్రాపర్టీస్ అన్ని కూడా మనం తినే ఫుడ్ లోకి రావడం కోసం ఉడికించే అన్నంలో ఒక ఆకు వేసేవాళ్ళు అనమాట. అంతేకాదు ఇప్పటికి వినాయక చవితి వచ్చింది అంటే మనకి ఇడ్లీ పిండి కానీ బియ్య పిండి కానీ వేసి పొట్టింకలని చిన్న ఇడ్లీ లాగా చేసేవాళ్ళు అనమాట. ఎందుకు అంటే ఇవి మనకి అంత స్వచ్ఛమైనవి, అంత ఆరోగ్యకరమైనవి అనమాట. అందుకని చెప్పేసి వీటిని స్కిప్ చేయకుండా వీలైనప్పుడైనా ఇలా ట్రై చేస్తూ ఉండండి, ఓకేనా? సో ఇంకోటి ఏంటి అంటే వీటితో ఉడికించిన రైస్ తీసుకోవడం వల్ల మన బరువు అనేది పెరగకుండా ఉంటుంది, అలానే ఫ్యాటీ లెవెల్స్ అనేవి పెరగకుండా ఉంటాయి అనమాట. అందుకని ఇది రెగ్యులర్గా మీరు ట్రై చేస్తూ ఉండండి. ఇప్పుడు ఇలా రెడీ చేసి పెట్టుకున్న ఈ ఆకుల్లోకి ఒక గ్లాస్ వరకు డ్రింకింగ్ వాటర్, మనం తాగే వాటర్ ఉంటాయి కదండి, వాటిని ఒక గ్లాస్ వరకు యాడ్ చేసేసుకొని నెక్స్ట్ ఇలా 1 టేబుల్ స్పూన్ వరకు వాముని యాడ్ చేసుకోవాలి. దీనివల్ల గ్యాస్, యాసిడిటీ ప్రాబ్లం కూడా ఏమీ రాదనమాట. నెక్స్ట్ ఇలా దాల్చిన చెక్క ఉంటుంది కదండి, దాన్ని ఒక 1 ఇంచ్ వరకు యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా మన కిచెన్లో న్యాచురల్గా దొరికే ఇంగ్రీడియంట్స్ అనమాట. చాలామంది టాబ్లెట్స్ మీద ఎక్కువగా డిపెండ్ అవుతూ ఉంటారనమాట. బాడీలో ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా సరే, అంటే గ్యాస్ కానీ, యాసిడిటీ కానీ, లేదు అంటే ఇంకేదైనా చిన్న ప్రాబ్లం వచ్చినా సరే ఎక్కువగా మెడిసిన్స్ వాడడానికి ట్రై చేస్తూ ఉంటారండి. అవి ఎక్కువగా యూజ్ చేయడం వల్ల ఫ్యూచర్లో మనకి చాలా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, ముఖ్యంగా మన కిడ్నీల మీద అనమాట. అందుకని చెప్పేసి ప్రతి దానికి టాబ్లెట్స్ కాకుండా ఇటువంటి న్యాచురల్ హోమ్ రెమెడీస్ అనేవి ట్రై చేస్తూ ఉండండి. మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు, ఓకేనా? ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఈ గిన్నెను పెట్టుకొని వాటర్ని బాగా మరిగించుకోవాలన్నమాట. మనం గ్లాస్ వాటర్ తీసుకున్నాం కదా, అవన్నీ
అవంతా చక్కగా మరిగిపోయి హాఫ్ గ్లాస్ వచ్చేంతవరకు అయితే వాటర్ని బాగా మరిగించుకోవాలి. అవి మంచిగా మరిగేలోపు ఇప్పుడు ఇంకో బౌల్ తీసుకొని చియా సీడ్స్ అనేవి నానబెట్టుకోవాలన్నమాట. చియా సీడ్స్ కూడా ఫ్యాట్ని బంద్ చేసుకోవడానికి అలానే వెయిట్ లాస్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ అవుతాయి. సో చాలా వీడియోస్లో మీకు చియా సీడ్స్ వల్ల బెనిఫిట్స్ ఏంటి అనేది క్లియర్గా చెప్పాను కదా, అందుకే ఇక్కడైతే చెప్పట్లేదండి. ఓకేనా. సో చియా సీడ్స్ అనేవి మనకి ఆన్లైన్లో ఉంటే అవి చాలా తక్కువ కాస్టే ఉంటాయి అనమాట. బెనిఫిట్స్ ఎక్కువ, కాస్ట్ తక్కువగా ఉంటాయి. నేను ఇవన్నీ కూడా ఇక్కడ స్క్రీన్ పైన ఇస్తూ ఉంటే మీరు అక్కడ నుంచి డైరెక్ట్గా కూడా ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా తీసుకోవచ్చు. ఓకేనా. సో సేమ్ ఇదే విధంగా ఒకవేళ మీ దగ్గర పనస ఆకులు లేవు అంటే పౌడర్ ఉంటుంది మనకి, డ్రై చేసిన పౌడర్ కూడా ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటుంది. లేదు అంటే మనం కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఏం లేదంటే జస్ట్ ఆకులు తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని వాటిని పౌడర్ లాగా చేసుకోవచ్చు. మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా, అలా కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. లేదు అంటే మనకి ఆన్లైన్లో కూడా ఉంటుంది, అక్కడ నుంచి కూడా తీసుకోండి. ఎలా అయినా సేమ్ రిజల్ట్స్ ఉంటుంది మనకి. ఓకేనా. అసలు నాకు తెలిసి బరువు తగ్గడం కానీ బెల్లీ ఫ్యాట్ని బర్న్ చేసుకోవడం కానీ పెద్ద సమస్య అయితే కాదండి. మన ఛానల్లోనే బోల్డ్ వీడియోస్ అయితే ఉన్నాయన్నమాట. చాలా రకాలుగా రెమెడీస్ అనేవి షేర్ చేసి అవన్నీ కూడా చాలామంది ట్రై చేసి మంచి మంచి ఫీడ్బ్యాక్ అయితే షేర్ చేశారనమాట. సో ఫస్ట్ టైం కనుక మన ఛానల్లోకి వచ్చి వీడియోని చూస్తున్నవారైతే అవన్నీ కూడా చూసేయండి. అవి కూడా మీకు చాలా బాగా హెల్ప్ అవుతాయి. మీకు ఏది ఈజీగా ఏది కన్వీనియంట్గా ఉంటే దాన్ని ట్రై చేయవచ్చు. ఓకేనా. సో ఈ విధంగా బాగా మరిగించుకున్న తర్వాత ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని ఈ గిన్నెని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని ఈ వాటర్ అంతటి కూడా మంచిగా స్ట్రెయిన్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా. ఇలా తయారు చేసుకునే ఈ డ్రింక్ వల్ల ఇంకా చాలా రకాల ఉపయోగాలు అయితే ఉన్నాయన్నమాట. డయాబెటీస్ కంట్రోల్ చేస్తుంది, లేడీస్లో ఎక్కువగా వచ్చే యూరిన్ ఇన్ఫెక్షన్స్ని కంట్రోల్ చేస్తుంది అనమాట. సో ఇదైతే రెగ్యులర్గా తీసుకోవడానికి చాలా బాగుంటుంది. చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి ఇలా తయారు చేసుకుని చిన్న డ్రింక్ వల్ల. ఇప్పుడు ఇందులోకి నేను ముందుగా నానబెట్టుకున్న చియా సీడ్స్ ఉన్నాయి కదా, వీటిని 3 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకుంటున్నాను అనమాట. చాలామంది డైట్ ఫాలో అవ్వాలి అనుకున్న వాళ్ళు ఫుడ్ అయితే ఎక్కువగా తీసుకోరండి. కానీ అలా ఫుడ్ ఎక్కువగా తీసుకోకుండా సరైన ఫుడ్ తీసుకోకుండా ఉంటే మన హెల్త్ ఇష్యూస్ అనేవి చాలా పెరిగిపోతాయి అన్నమాట. అస్సలు మంచిది కాదు. మనకి నచ్చింది తింటూనే కొంచెం డైట్ మెనూ ఫాలో అవుతూ ఉంటూ మనం ఎటువంటి డ్రింక్స్ అనేవి న్యాచురల్గా దొరికేవి ట్రై చేస్తూ ఉంటే ఈజీగా వెయిట్ లాస్ అవ్వచ్చు. ఇక ఫైనల్గా ఇందులోకి లెమన్ జ్యూస్ అనేది ఒక హాఫ్ వరకే యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి హనీ అనమాట, తేనె. హనీ ఒకవేళ ఇష్టం లేదు అనుకుంటే బెల్లం ఉంటుంది కదండి, దాన్ని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పౌడర్ లాగా చేసుకొని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవచ్చు. ఇదంతా కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడే తీసుకోవాలి. ఎలా తీసుకోవాలి ఏంటి అనేది కూడా వీడియోలో క్లియర్గానే చెప్తా. సో చూసారు కదండి, చాలా చాలా చిన్న రెమెడీ అండ్ సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి అయితే షేర్ చేశాను అనమాట. సో ఈ డ్రింక్ వచ్చేసి లేడీస్ అండ్ జెంట్స్ ఎవరైనా ట్రై చేయొచ్చండి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవన్నమాట. బాయ్స్ అండ్ గర్ల్స్ ఎవరైనా ట్రై చేయొచ్చు ఈ డ్రింక్ అనేది. వెయిట్ లాస్ డ్రింక్స్ ట్రై చేసిన మార్నింగ్ టైంలో పరిగడుపుని తీసుకుంటేనే మనకి ఎఫెక్టివ్గా వర్క్ అవుతాయి అనమాట. డేలో 1 టైం అయితే తీసుకుంటే సరిపోతుంది అనమాట. మనం అదే వింటర్ సీజన్ చలికాలంలో అనుకోండి 2 టైమ్స్ తీసుకున్నా పెద్దగా ఇబ్బంది ఏం లేదు. ఇది మనకి సమ్మర్ కాబట్టి ఒక గ్లాస్ డ్రింక్ తోటి మన బెల్లీ ఫ్యాట్ బర్న్ అవుతుంది. అలానే స్కిన్ కూడా మంచి రిఫ్రెషింగ్ గా ఉంటది అనమాట. ఈ డ్రింక్ తోటి తాగలేము ఏదో ఒక రకంగా ఉందన్నది ఏమీ ఉండదండి. ఇందులో చక్కగా హనీ యూజ్ చేసుకున్నాం, అలానే లెమన్ యూజ్ చేసినాం. పుల్లగా తీయగా చాలా టేస్టీగా ఉంటది అనమాట. సో తాగలేము అన్న ఫీలింగ్ అయితే ఎవరికి ఉండదు, హ్యాపీగా తాగేయచ్చు. ఈ డ్రింక్ అనేది మీరు డైలీ 1 వీక్ పాటు అయితే తీసుకోవాలన్నమాట. జస్ట్ 3 డేస్ నుంచే మీకు రిజల్ట్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. 100% సూపర్ రిజల్ట్స్ అయితే కనిపిస్తాయండి, నాది గ్యారంటీ. ఈజీగా వెయిట్ లాస్ అవ్వడానికి, బెల్లీ ఫ్యాట్ని బర్న్ చేసుకోవడానికి ఈ రెమెడీ అనేది రామబాణంలాగా పనిచేస్తుంది. సో తప్పకుండా ట్రై చేసేయండి మరి. సో చూసారు కదా, ఇవాళ వీడియో అయితే ఇదనమాట. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ హెల్ప్ అవుతుంది, హెల్ప్ అవ్వాలని కోరుకుంటున్నా. మరి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ ద్వారాగా నాతోటి షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ వీడియో మీకు నచ్చింది, హెల్ప్ అయింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసేసి మరిన్ని హోమ్ రెమెడీస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను ఎప్పుడు వీడియో చేసినా మీ దాకా నోటిఫికేషన్స్ వస్తాయన్నమాట. సో మిస్ అవ్వకుండా హ్యాపీగా చూసేయచ్చు. మరొక మంచి రెమెడీ తోటి మళ్ళీ కలుసుకుందాం మరి. అంతవరకు మీ ఝాన్సీ. సీ యు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. టేక్ కేర్. బై బై.